వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తోడబుట్టిన వాళ్ళ మధ్య ఆస్తుల కోసం పొట్లాటలు సహజం. పొలిటికల్ ఫ్యామిలీస్ లో రాజకీయ వారసత్వం కోసం ఫైటింగ్ లేటెస్ట్ ట్రెండ్. వైఎస్ కుటుంబంలో ఇలాంటి కొట్లాటలే నడుస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి పేరు చెప్పుకొని ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు జగన్ రెడ్డి. తెలంగాణలో వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టిన షర్మిల అక్కడ ఏ మాత్రం ప్రభావం చూపలేక ఏపీ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. మరి వైఎస్ వారసత్వంలో షర్మిల వాటా ఎంత? దీనికి జగన్ రెడ్డి ఎంతవరకు ఒప్పుకుంటారు? పెద్దాయన ఫ్యాన్స్ ఏమంటారో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే రాష్ట్రంలో వైఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. రానున్న రోజులలో కుటుంబాలను విడదీసే రాజకీయాలు చూస్తారంటూ పరోక్షంగా తన సొంత ఫ్యామిలీలో నడుస్తున్న పాలిటిక్స్ గురించి ప్రస్తావించారు జగన్. పనిలో పనిగా తనకు తన చెల్లెలు షర్మిల మధ్యన ఉన్న గొడవలను ప్రతిపక్షాల ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. సొంత పార్టీ పెట్టిన రోజు నుంచి అన్నకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు షర్మిల. అవినీతి కేసులో జగన్ జైలుకు వెళ్ళినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి తన శక్తికి మించి పనిచేశారామె. అధికారం రాగానే జగన్ చేసిన మొదటి పని షర్మిలను పక్కన పెట్టడం. ఆమెకు పార్టీలో గాని ప్రభుత్వంలో గాని ఎలాంటి పదవి ఇవ్వలేదు. పైగా ఆస్తిలోనూ వాటా దక్కలేదని పబ్లిక్ టాక్. ఈ కారణాలతో అన్న చెల్లెల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో కూతురు వైపే నిలిచారు వారి తల్లి విజయమ్మ. తల్లి చెల్లి కంటే అధికారానికి జగన్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని పరిశీలకులు అభిప్రాయం. అన్న అన్యాయం చేసిన కుటుంబంలో కలహాలు ఎందుకని తన మెట్టినిల్లైన తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు షర్మిల. అయితే వైఎస్ఆర్ వారసత్వం అక్కడ పని చేయలేదు. కేసీఆర్ ని ఎదుర్కొని రాజకీయం చేయాలంటే బలమైన శక్తి అవసరమని గ్రహించారామె. పైగా సొంత సోదరుడే రాజకీయంగా తనకు అడుగడుగున అడ్డంకులు సృష్టించడంతో కాంగ్రెస్ తో చేతులు కలిపాలని డిసైడ్ అయిపోయారు. కాంగ్రెస్ నేతలు షర్మిలను పార్టీలో చేర్చుకోవడానికి ఒప్పుకోలేదు. అంతగా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ లో ఆమె సేవలు ఉపయోగించుకోవాలని అధిష్టానానికి తేల్చి చెప్పారు. హైకమాండ్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. తెలంగాణలో పవర్ చేతికి అందిన వెంటనే నవ్యాంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. జగనన్న వదిలిన బాణాన్ని ఆయనపైనే బ్రహ్మాస్త్రంలా ప్రయోగించారు. ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిలను నియమించడంతో అసలు ఆట ప్రారంభమైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని జగన్ పక్కన పెట్టేశారనే అర్థం వచ్చేలా ఏపీ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వైసీపీ లోగోలో రాజశేఖర్ రెడ్డి ఫోటో మాయమైన వైనాన్ని ఇందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు. మొదట్లో వైసీపీ గుర్తులో మధ్యలో పూర్తి వైఎస్ఆర్ ఫోటో ఉండేది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ఫోటో ముందుకు రాగా వైఎస్ బొమ్మ వెనక్కిపోయింది. ఇక ఎన్నికల ముందు వైసీపీ లోగోని గమనిస్తే అందుకే కేవలం జగన్ ఫోటో ఒకటే కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మొన్న నిన్న నేడు అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన సోషల్ పోస్ట్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వ్యవహారంలో షర్మిలకు కలిసి వచ్చింది. తాడపల్లి ప్యాలెస్ పెద్దల ఏకపక్షంగా తమ టికెట్లు చించేయడంతో వైసీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోయారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలను పిసిసి చీఫ్ గా నియమించడం వైసీపీ అసమ్మతి నాయకులకు అనుకోని అవకాశంగా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనో ఆయన పేరు చెప్పుకుంటే ఓట్లు పడతాయనే ఆశతోనో అప్పటి కాంగ్రెస్ నేతలంతా జగన్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు అక్కడ అవకాశం పోవడంతో మరోసారి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. షర్మిల వెంట నడిచిన వైఎస్ఆర్ పేరుతో ప్రజలను ఓట్లు అడగొచ్చు. అందుకే షర్మిలతోనే తన ప్రయాణమని అందరికంటే ముందుగానే కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయిపోయారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎక్కడికి పోలేరు అని గట్టి నమ్మకంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లు చింపేశారు వైసీపీ అధినేత. అనూహ్యంగా షర్మిల ఏపీ పిసిసి చీఫ్ గా రావడంతో ఆ ప్లాన్ బెడిసికొట్టింది. తనను కాదని జగన్ ఎంచుకున్న అభ్యర్థులను ఓడించడానికైనా కాంగ్రెస్ లో చేరడానికి సై అంటున్నారు అసమ్మతి నేతలు. వీరంతా షర్మిల వెంట నడవడానికి వైఎస్ వారసత్వాన్ని ముందుకు తెస్తున్నారు. అందరూ రాజన్న కాలేరని జగన్ ను నమ్మి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో నాయకత్వం స్థాయిలో వైఎస్ అభిమానులు భారీ స్థాయిలోనే జగన్ కు దూరం చేస్తున్నారు షర్మిల. జగన్ తప్పుల వల్లే వైసీపీ నాయకులు ఆయనకు దూరం అవుతున్నారన్న వైసీపీ నుంచి బయటకు వెళ్లడానికి షర్మిల రూపంలో వారికి అవకాశం దొరికింది. ఇక సాధారణ కార్యకర్తల విషయానికి వస్తే వైఎస్ఆర్ అభిమానులంతా గంపగుత్తుగా జగన్ రెడ్డి ఫ్యాన్ అయిపోయారు. వీరిలో ఎంతమంది షర్మిల వెంట వెళ్లి మళ్ళీ కాంగ్రెస్ లో వస్తారో ఇప్పుడు చెప్పడం కష్టం. ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరితే వారితో పాటు కార్యకర్తలు కూడా హస్తం గుటికి చేరడం ఖాయం. రాజ్యం వీరభోజ్యం అంటారు. ఇప్పుడు
కత్తులు పట్టుకొని యుద్ధాలు చేసే పరిస్థితులు లేవు. కానీ ఎంత ఘనమైన వారసత్వం ఉన్న పదవుల కోసం ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాల్సిందే. రాజశేఖర్ రెడ్డి కూతుర్ని షర్మిల ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారు? ఎమ్మెల్యే ఎంపీ కాదు కదా, కనీసం ఎంపీటీసీగా గెలవాలనుకున్న కష్టపడాల్సిందే. అదీ కాక రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని జగన్ రెడ్డి పూర్తిగా వాడేశారు. తన విధానాలతో తండ్రికి చెడ్డ పేరు తెచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు షర్మిలకు వైఎస్ఆర్ వారసత్వంలో ఎంత వాటా వచ్చినా ఒరిగేదేముండదని విశ్లేషకుల అభిప్రాయం.